ప్రముఖ బాలీవుడ్ నటుడు హీమ్యాన్గా పేరుగాంచిన ధర్మేంద్ర ఆరోగ్యం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. శ్వాస సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్నటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మరణించారన్న తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఈషా డియోల్ ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన విడుదల చేస్తూ మీడియా అనవసరమైన ఆతృతతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయన కోలుకుంటున్నారు. మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ పోస్టుకు ఆమె కమెంట్స్ సెక్షన్ డిసేబుల్ చేశారు. అయితే కుటుంబానికి సమీప వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం మరింత కష్టతర స్థితికి చేరింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే ఆయన భార్య, బీజేపీ ఎంపీ అయిన హేమమాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, మనవళ్లు కరణ్, రాజ్బీర్ డియోల్ ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం హేమమాలిని కూడా స్పందిస్తూ ధరంజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. మేమంతా ఆయనతోనే ఉన్నాము అని పేర్కొన్నారు. ఇక షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా, అమీషా పటేల్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. షోలే, ధరంవీర్, చుప్కే చుప్కే వంటి క్లాసిక్ చిత్రాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ధర్మేంద్ర ఇటీవల షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన తేరీ బాతోं में ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. అగస్త్య నందా హీరోగా నటిస్తున్న 21 చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.